మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని రాజ్యం, నీతి రాజ్యం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇది దేవుని రాజ్యంలో 6th ఎపిసోడ్ అండి. పౌలు రోమా పత్రిక 14:17లో దేవుని రాజ్యం గురించి రాస్తాడండి. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధ ఆత్మయసగు నీతి, శాంతి, సంతోషం. మనం ధ్యానించాలండి. ఒక వాక్యము చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో ఇది ప్రేమ గ్రంథం అండి. దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పేది, దేవుని నీతిని గురించి, దేవుని యొక్క క్షమ, కరుణ, న్యాయం, 5 ముఖ్య అంశాలండి. నీతి అంటే ఏంటి అని ఈ గ్రంథం బోధిస్తుందన్నమాట. అయితే ఆ నీతి మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే మన నీతి కాదండి. ఆ పరమాత్మ నీతిమంతుడు, నీతి సూర్యుడు, ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన యొక్క అంశ, దైవాంశ అంటారు. ఇక్కడైతే పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరమాత్మ పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనకి ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క శాంతిని, సమాధానాన్ని ఇస్తాడనమాట. సో దేవుని రాజ్యం అంటే ఆ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మన హృదయంలో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడండి. కనుక ఒక్కొక్క ఇండివిజువల్లో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడనమాట. యేసు ప్రభు అందుకొరకే ఈ లోకానికి వచ్చాడు. పరలోక రాజు, శాంతికరుడైన రాజు, నీతికి రాజు, ప్రేమకు రాజు, కరుణకు రాజు, క్షమకు రాజు, న్యాయమునకు రాజు. ఆ నీతిని, ప్రేమను, న్యాయాన్ని, కరుణను, క్షమను ఆయన మన హృదయంలో స్థాపించడానికి వచ్చాడు. అందుకే దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధ ఆత్మ యొసగు నీతి, శాంతి, సంతోషం అన్నమాట. సో పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు, అంటే దేవుడు మనలో ఉన్నప్పుడు మనము మనకున్నది ఇతరులతో పంచుకుంటామండి. మన భోజనం కావచ్చు, లేకపోతే మన టాలెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతరులతో పంచుకోవడం. అందుకొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనిషితో కలపడానికి, ప్రేమ కలిగి ఇలా జీవించండి అని చెప్పడానికి అన్నమాట. నీతి ఈరోజు ఏంటంటే దేవుని యొక్క గుణశీలంలో ఒకటైన నీతిని గురించి మనం ధ్యానించుకుందాం. ఆయన పిల్లలుగా ఆయన నీతిని మనం ప్రకాశించాలి. ఆ దేవుని నీతి మన ద్వారా ప్రకాశించాలి. నీతి సూర్యుడు ఆయన, మనం కూడా ఈ లోకంలో నీతి సూర్యుడు, దేవుడు నాటిన నీతి వృక్షం మనం. కనుక నీతి ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలు తిన్నవాళ్ళు కూడా నీతిమంతులుగా ఉండాలి. అందుకొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారండి. సో అలా ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలోంచి నేను కొంతమంది వ్యక్తులని మీకు పరిచయం చేస్తాను. నీతిగా జీవించిన వాళ్ళు. ఈ లోకంలో దేవుడు నీతి వృక్షాలు తన బిడ్డల్ని నాటుతూ ఉంటే సాతాను అవినీతి వృక్షాలని నాటుతూ ఉన్నాడనమాట. అదే మనం మత్తయి సువార్త 13లో చూస్తే యేసు ప్రభు చెప్తారు ఒక ఉపమానం, గోధుమలు కలుపులు అని. గోధుమలు అనంటే నీతి వృక్షాలు, కలుపులు అనంటే అవినీతి వృక్షాలు అన్నమాట. అవి ఎవరు నాటారు అనంటే అవి సాతాను నాటాడు. అయితే నీతిమంతులు ఈ లోకంలో దేవుని బిడ్డలు ఎలా ప్రకాశిస్తారో మనం చూద్దాం. 1 యోహాను 3లో 10వ వచనంలో యోహాన్ రాస్తాడు,
దేవుని బిడ్డలకు సాతాను బిడ్డలకు ఇది తారతమ్యం. అంటే దిస్ ఇస్ ద డిఫరెన్స్ అంటాడనమాట బిట్వీన్ గాడ్స్ చిల్డ్రన్ అండ్ ద డెవిల్ చిల్డ్రన్ అని. దేవుని బిడ్డలు చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళకున్నది పంచుకుంటారు. తర్వాత దేవుని బిడ్డలు నీతి క్రియలు జరిపిస్తారు. కానీ సాతానుకి చెందిన వాళ్ళు చీకటి పనులు, అవినీతి పనులు, హత్యలు, వ్యభిచారాలు, దోచుకోవడాలు, దోపిడీ, దొంగలు అన్నమాట. ఇజ్రాయేల్ని పరిపాలించిన 19 మంది రాజులు అట్లనే ఉన్నారండి. ఇజ్రాయెల్ దేశం 2గా విభజించబడిన తర్వాత క్రింద భాగాన్ని దావీదు సంతతి వాళ్ళు పరిపాలిస్తారు. పైన ఉత్తర ఇజ్రాయెల్ని పరిపాలించిన 19 మంది రాజుల గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, దే ఆర్ యూసర్పర్స్, ఐడలేటర్స్ అండ్ ఆల్సో మర్డరర్స్. అందరూ కూడా హంతకులు, దోపిడీగాళ్ళుగా ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరు కదండి. అయితే ఇప్పుడు మనం నీతి రాజ్యాన్ని గురించి కదా ధ్యానించుకుంటున్నాము. చూద్దామండి ఏంటి నీతి రాజ్యము, ఎవరు దేవుడు నాటిన నీతి వృక్షాలు. ప్రొద్దున ధ్యానించుకుంటున్నప్పుడు ముందు నాకు సమూవేలు ప్రవక్తని జ్ఞాపకం చేశారండి. 1 సమూవేలు గ్రంథంలో 12వ అధ్యాయం అన్నమాట. అప్పటికి సమూవేలు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తాడు. చివరి జడ్జి అన్నమాట. ఒక జడ్జిగా ఉంటాడు ఆయన, ఒక ప్రవక్తగా ఉంటాడు, ఒక యాజకునిగా కూడా ఉంటాడనమాట. ఆయన మరి ప్రవక్త, యాజకుడు, జడ్జి. అంటే జడ్జి అంటే తీర్పు తీర్చాలి కదండి. ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకి బోధించాలి. ఆయన నోట్లో నుంచి ఒక్క వాక్యము కింద పడలేదంట, తప్పిపోలేదు. అంటే దేవుడు ఏం చెప్పాడో అది ప్రజలకి చెప్పాడు. అవన్నీ కూడా నెరవేరాయి అన్నమాట. ప్రవక్త అంటే అది అండి. యాజకుడు అంటే ప్రజల తరఫున ప్రార్థన చేసేవాడు అనమాట. మనమందరం కూడా యాజకులం, మన కొరకు, ప్రజలందరి కొరకు. యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా, శాశ్వతమైన యాజకుడుగా, యు విల్ బీ ఏ ప్రీస్ట్ ఫర్ ఎవర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీజెదెక్ అని రాయబడి ఉంటుంది హెబ్రీ పత్రిక 7:17 అన్నమాట. మనం కూడా అలా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన కూడా ప్రార్థిస్తారండి. మీరు 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలు మాకు దేవుడు కావాలి అన్నప్పుడు మీరు అన్ని విగ్రహాలు వదిలేసి, అంటే పాపమంతా కూడా వదిలేసి మీరు దేవుని దగ్గరికి రండి, మీ పాపాలు ఒప్పుకొనండి అని వాళ్ళు ఒప్పుకుంటారు. పాపాలను ఒప్పుకొని ఉపవాస ప్రార్థన చేస్తారు మిస్పా వద్ద. అప్పుడు శత్రువులు వాళ్ళ మీదకి దాడికి వచ్చినప్పుడు మా పక్షాన మీరు ప్రార్థించండి అంటే ఆయన ప్రార్థిస్తాడు. దేవుడు వాళ్ళకి జయాన్ని ఇస్తారు ఆ రోజు అన్నమాట. అప్పుడు మమ్మల్ని ఆదుకున్న దేవుడని అర్థం వచ్చేటట్లుగా ఒక రాతిని పాతి ఆ చోట మిస్పాకి పేనుకి మధ్యలో ఆ చోటుకి ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్న దేవుడు అని దేవుణ్ణి పిలుస్తారనమాట. ఇంకా ఆ తర్వాత 12వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ ఆయన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన తర్వాత దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు సౌల్ని రాజుగా ఎన్నుకుంటారండి. అప్పుడు అక్కడ ఏంటంటే సౌలు ఎదుట ప్రజలందరూ ఉంటారు. ఇంకా ఆయన రిటైర్మెంట్ డే అన్నమాట. రిటైర్మెంట్ ఫంక్షన్స్ కూడా చేస్తుంటారు కదండి టీచర్స్కి కానీ ఎక్కడ ఆఫీసెస్లో కూడా. అప్పుడు రిటైర్మెంట్ డే రోజు ఆయన ఏమడుగుతాడంటే ప్రజల్ని, నేను 40 సంవత్సరాలు మీకు జడ్జిగా ఉన్నాను, మిమ్మల్ని నడిపించాను. ఎప్పుడైనా నేను లంచం పుచ్చుకున్నానా మీ దగ్గర నుంచి? మీ గాడిదని, ఎద్దుని కానీ ఏదైనా నేను మీ దగ్గర నుంచి పుచ్చుకున్నానా? యావే ఎదుట చెప్పండి, దేవుని ఎదుట, దేవుని సాక్షిగా. అలాగే మీరు ఎన్నుకున్న ఈ రాజు, సౌలు రాజు సాక్షిగా చెప్పండి. ఒకవేళ మీరు అవును నువ్వు ఈ లంచం తీసుకున్నావు అని చెప్తే నేను తిరిగి ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్ళు చెప్తారు, యావే సాక్షిగా చెప్తున్నామయ్యా, ఈ రాజు సాక్షిగా చెప్తున్నాం, నువ్వెప్పుడూ మా దగ్గర లంచం పుచ్చుకోలేదు. దేవుని సాక్షిగా క్లియర్ కాన్షియన్స్, వీ షుడ్ హ్యావ్ క్లియర్ కాన్షియన్స్ అన్నమాట. ఎంత చూడండి ఇలాంటి వాళ్ళండి. ఆ పవర్లో నుంచి దిగిపోయేటప్పుడు ఆయన మనుషులను అడుగుతున్నాడు, ఎప్పుడైనా ఏదైనా పుచ్చుకున్నానా? అలాగే దేవుని సాక్షిగా చెప్పండి,
లేదని చెప్తారు. ఇది దేవుని యొక్క రాజ్యం స్థాపించడం అంటే 40 సంవత్సరాలు ఆయన ఇజ్రాయేల్ ప్రజల యొక్క నాయకుడిగా దేవుని యొక్క నీతిని వాళ్ళ హృదయాల్లో స్థాపించాడండి. ఆయన నీతిగా జీవించడం ద్వారా ఇలాంటి నాయకుల కొరకు మనం ప్రార్థించాలి. ఇలా ఉండాలి మన నాయకులు అని చెప్పానమాట. ఆ తర్వాత మనం ఇంకా ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాం. ఈయన ప్రవక్త అండి. ప్రవక్త అంటే చెప్పాను కదా, దేవుని యొక్క సందేశాన్ని విని దాన్ని ప్రజలకు అందించడము. ఆ తర్వాత దేవుడు ఆయనలో నివసిస్తారు. ఎవరిలో దేవుడు నివసిస్తారో పరమాత్మ, ఆత్మ అంటే స్పిరిట్, గాడ్ ఈజ్ స్పిరిట్ నాట్ సబ్స్టెన్స్. పైవాడు పైన ఉంటాడు, కానీ ఆయన ఇక్కడ మన హృదయంలో కూడా ఉంటాడనమాట. ఆయన యెషయా 66లో చెప్తాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అయితే నేను వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయిన వాళ్ళలో కూడా నేను నివసిస్తాను. నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూస్తాను అని కూడా అంటారనమాట. ఆ దేవుడు మనలో కూడా ఆయన నివసిస్తారు, మన హృదయంలో నివసిస్తారు. దేవుని యొక్క ఆలయం మన దేహమేనండి. పరమాత్మ జీవం గల దేవుడు జీవం గల దేవాలయంలోనే ఆయన నివసిస్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త, ఆయనలో కూడా మరి దేవుని యొక్క ఆత్మ ఉంటుందన్నమాట. ఆయన 2వ రాజులండి, 2వ రాజులో 5వ అధ్యాయం అన్నమాట. అప్పుడు ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడండి. మరి ఇక్కడ సిరియా నుంచి ఒక సైన్యాధికారి, సిరియా సైన్యాధికారి ఈ ఎలీషా ప్రవక్త దగ్గరకు స్వస్థత కొరకు వస్తాడు. ఎందుకంటే ఆయనకి కుష్ఠ అన్నమాట. ఏ వైద్యుల దగ్గర నయం కాలేదు. అప్పుడు ఆయన వచ్చి ఎలీషా ఇంటి ముందు ఆగుతాడు. రథములు, చాలా రథాలతో వస్తాడు. ఎందుకంటే సైన్యాధికారి కదా, హోదాకి తగ్గట్టుగా వస్తాడు. ఎలీషా లోపల ఉంటాడండి. అప్పుడు దేవుడు ఆయనతో చెప్తారనమాట, మాట్లాడతారు దేవుని సందేశం. విన్నప్పుడు విధేయించాలి కదా. ఏదో సిరియా సైన్యాధికారి నామాను మరి కుష్ఠ స్వస్థత కొరకు వచ్చాడు. నువ్వు చేయబెట్టి ప్రార్థిస్తావు అనుకుని వచ్చాడు. అయితే నువ్వు బయటికి కూడా వెళ్ళొద్దు, నీ సేవకుడు ఉన్నాడు కదా గెహాజీ, ఆయనతో చెప్పి పంపించు, నీవు యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే నీకు స్వస్థత అని చెప్పు అంటే, అప్పుడు దేవుడు ఏది చెప్పాడో దేవునికి విధేయిస్తూ అలాగే గెహాజీ తన సేవకుడికి చెప్తాడు, ఇలా అని చెప్పయ్యా ఆ సైన్యాధికారికి అని. అప్పుడు అలాగే చెప్తాడు. ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఆయన హిస్ ఈగో వాజ్ హర్ట్ అనమాట. నేను ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చాను, ఒక పెద్ద సైన్యాధికారిని, ఆయన ఇంటి ముందు నిలబడితే కనీసం బయటికి వచ్చి నాకు కుష్ఠం ఉన్న చోట చేయబెట్టి ప్రార్థిస్తాడనుకున్నాను, కానీ అక్కడ యోర్దాన్ నదిలో మునుగు 7 సార్లని ఒక పనివాడితో చెప్పిస్తాడా? మా దేశంలో కూడా ఉన్నాయిలే నదులు అని కోపం వచ్చేసి ఇంకా వాళ్ళకి చెప్తాడు. రథాలు నడిపే వాళ్ళు ఉంటారు కదా, వెనక్కి తిప్పండి రథాలని. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు దారిలోనే కలుస్తుందండి యోర్దాన్ నది. అప్పుడు ఆయనతో ఉన్నవాళ్ళు చెప్తారయ్యా, యోర్దాన్ నది ఇక్కడే ఉంది. ఆయన పెద్ద పని ఏం చెప్పలేదు కదా, చిన్న పనే. దేవుని పని ఎప్పుడు ఈజీ అండి. జస్ట్ యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమన్నాడు అంతే కదా అన్నప్పుడు ఇంకా అప్పటికి ఆయన ఈగో తగ్గిపోతుంది. వింటాడండి. అది దేవుని యొక్క శక్తి అన్నమాట. విని యోర్దాన్ నదిలో మునుగుతాడు. 1, 2, 6 సార్లు ఏం కాదు. 7వసారి మునిగినప్పుడు, మునిగి బయటికి వచ్చినప్పుడు నీళ్ళలోంచి అప్పుడు ఆయనకు స్వస్థత అవుతుంది. ఎందుకు 6 సార్లకు కూడా కాలేదంటే దేవుని మాట ఉన్నట్టుగా విధేయించాలి. మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు. పర్వాలేదు విశ్రాంతి దినము, ఈరోజు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, బిజినెస్ మీద వెళ్ళాలి, పర్వాలేదు, ఇట్స్ ఓకే, అలా కాంప్రమైజ్ కాకూడదండి. అప్పుడు దీవెనలు రావు. అప్పుడు ఆయనకి స్వస్థత కలుగుతుంది, దేహం సుందరంగా అవుతుంది. అప్పుడు చెప్తాడు, అబ్బా ఎంత గొప్ప ప్రవక్త, నేనేదో అనుకున్నాను అని. మళ్ళా రథాల్ని వెనక్కి తిప్పండి అని ప్రవక్త ఇంటి ముందు వచ్చి ఆగుతాడు. అప్పుడు ప్రవక్త కూడా బయటికి వస్తారు. ఎలీషా ప్రవక్త, అయ్యా నేనేదో అనుకున్నాను, ఇప్పుడు నాకేం అర్థమైందంటే
ఈ భూమి మీద యావే దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే. ఇప్పటి నుంచి నేను కూడా ఆయన్ని ఆరాధిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత నేను మీ కొరకు కానుకలు తీసుకొచ్చాను, పట్టుబట్టలు తెస్తాడు, బంగారు నాణాలు, వెండి నాణాలు రథాల్లో స్వీకరించండి అంటే ఎలీషా అంటాడు, యావే తోడు నీ కానుకలేవి నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. 2 రాజులు 5:16 అన్నమాట. ఎంత బ్రతిమలాడినా కూడా వద్దు అంటాడండి. అప్పుడు ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోతుంటే ఎలీషా లోపలికి వెళ్తాడు, కానీ ఆయన ప్రక్కన గెహాజీ. ఆయనలో ఏ రాజ్యం ఉందంటే సాతాన్ రాజ్యం. సాతాన్ రాజ్యం ఉంటే ధనాన్ని పోగు చేసుకుంటారు. సాతాను అబద్ధములకు తండ్రి. ఎవరైనా అబద్ధాలు ఆడారంటే ఇక్కడ లోపల అబద్ధాలకి తండ్రి అయిన సాతాను ఉన్నాడనమాట. దేవుడు సత్యమండి, సత్యమైన దేవుడు. కానీ సాతాను ఏంటంటే అబద్ధాలన్నమాట. ఇవి ఆత్మలండి. దేవుడు ఆత్మ, పరమాత్మ. అలాగే సాతాను కూడా ఆత్మే, దురాత్మ, చెడ్డ ఆత్మ అన్నమాట. అప్పుడు ఈయన గెహాజీ ఆ రథాల వెనకాల వెళ్ళి ఆ నామాన్తో అంటాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంటి ఏమైంది ఏమైంది అని అంటే, మా గురువుగారి దగ్గర 2 చుట్టాలు వచ్చారు, ప్రవక్తలు. వాళ్ళ కోసము పట్టుబట్టలు, 2 జతలు పట్టుబట్టలు, 3000 వెండి నాణాలు అడుగుతున్నారు. ప్రవక్తలకి వెండి నాణాలు ఎందుకండి? అప్పుడు ఆ నామాన్ని కూడా 3000 ఎందుకులే, 6000 తీసుకెళ్ళు అని సంచుల నిండా వెండి నాణాలు పెట్టించి, ఇంకా ఆయన ఒక్కడే ఎట్లా మోస్తాడు? 6000 వెండి నాణాలు ఇంకో 2 పనివాళ్ళని ఇస్తే అవన్నీ తీసుకొని గెహాజీ తన ఇంట్లో పెట్టుకొని ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడండి, ఏం తెలియనట్లుగా. ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే, ఏం లేదు, అబద్ధాలు చెప్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నాకు తెలీదా? దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుడు చూపిస్తారండి, టీవీ స్క్రీన్ లాగా. ఆ నామాన్ రథాల వెనకాల వెళ్ళి ఆయన దగ్గర నుంచి కానుకలు పుచ్చుకున్నావు, చూడు నామాన్ని వదిలి వెళ్ళిన కుష్ట ఇప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని తరతరముల వరకు పీడించునుగాక. ఆయన దగ్గర డబ్బు తెచ్చుకున్నావు, ఆయన రోగం కూడా నీకు వచ్చునుగాక. నీకే కాదు, నీ పిల్లలు తరతరాలు. ఆయనకి కుష్ట వస్తుందండి. అప్పుడు ఇంటికి వెళ్తే ఇంట్లో కూడా అందరికీ కుష్ట అన్నమాట. చూడండి, తమవి కాని వస్తువులను పోగు చేసుకొని వారికి అనర్థము తప్పదు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుందండి. ఇంకా ఏముంటుందంటే, దేవుడు తీర్పు తీర్చే సమయానికి ఆ ఇంటి గోడలు మాట్లాడతాయంటండి. ఇదిగో ఈ గోడలు, ఇవన్నీ, ఈ సీలింగ్, ఈ డోర్సు, ఫ్లోరింగ్, ఇక్కడ లంచం తీసుకొని వచ్చింది, ఇది టేబుల్ కింద నుంచి వచ్చింది, ఈ ఫైల్ సైన్ చేసి ఇది తీసుకున్నాడు, దాంతో ఇల్లు కట్టాడు అని గోడలు కూడా మాట్లాడతాయంట. గోడల్లోని రాళ్ళు మాట్లాడతాయంటండి. నీతిమంతుల ఇండ్లను ఆయన ఆశీర్వదిస్తాడు, దుష్టుల ఇండ్లను ఆయన శపిస్తాడు. సామెతల గ్రంథం 3:33లో ఉంటుందండి. మీరు ఇంకా 34వ కీర్తన 20వ వచనం చదివితే, నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదంట. అంటే ఇంకా మనం అద్దం అండి, ఇది నీతి గ్రంథం, నీతి అద్దం అని దీన్ని మీరు పిలవాలన్నమాట. ఇంకా నీతిమంతులు మొరపెడితే ప్రభు ఆలకిస్తారంట. మతాలు కాదండి, మతం స్థాపించడానికి రాలేదు యేసు ప్రభు, నీతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. నీతిమంతులు ప్రార్థించినప్పుడు ఎక్కడ నుంచి ప్రార్థించనివ్వండి, అది పరలోకానికి వెళ్ళిపోతుంది ప్రార్థన. అక్కడి నుంచి దేవుడు జవాబిస్తారనమాట. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. అంతేకాని చీకటి పనులన్నీ చేసి 24 గంటలు ప్రార్థించినా ఇక్కడే ఆ చీకటి వాళ్ళ అవినీతి పరుల ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. తమవి కాని వస్తువులను పోగు చేసుకొని వారికి అనర్థము తప్పదు. సెకర్యా గ్రంథం 5వ అధ్యాయం. ఇవన్నీ నన్ను మార్చాయండి, నేను చెప్తున్నాను. 5వ అధ్యాయంలో సెకర్యా దర్శనంలో ఒక గ్రంథపు చుట్టను చూస్తాడు, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఒక స్క్రాల్ 30 feet లాంగ్, 15 feet విడ్త్ ఉంటుంది అన్నమాట. 2 వైపులా రాయబడి ఉంటుంది. ఏంటి ఇది అని అడిగినప్పుడు తన ప్రక్కన దూత ఉంటాడనమాట.
ఆ దూతను అడిగినప్పుడు ఇదో ఒకవైపు అబద్ధాలు చెప్పిన వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించే శాపాలు, ఒకవైపు దొంగతనం చేసిన వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు దేవుడే రాసి ఒక్కొక్క ఇంట్లోకి పంపిస్తున్నాడు. మనకి కింద ఏం జరుగుతుందో తెలుసు, కానీ దేవుని రాజ్యంలో సైతాన్ రాజ్యంలో ఏం జరుగుతుందో ఈ రెండు రాజ్యాలు మన మీద ప్రభావితం చేస్తాయండి. ఒక వ్యక్తి అబద్ధాలు ఆడారంటే ఆ సాతాను రాజ్యంలో ఉన్న అబద్ధాల పిచాచులు వచ్చాయి. హత్య చేశాడంటే హత్య అనే పిచాచి వచ్చింది. అందువల్ల అలా పోగు చేసుకుంటున్నాడు, దొంగతనం చేస్తున్నాడంటే దొంగతనం పిచాచి, అబద్ధాల పిచాచులు కలిసే వస్తాయి. త్రాగుడు, హత్యలు, వ్యభిచారం కలిసే వస్తాయి గుంపులుగా అన్నమాట. అది మనుషులకి తెలీదు. ఒక వ్యక్తి దేవునితో కనెక్ట్ అయ్యి దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఆయన నీతిగానే జీవిస్తాడండి. ఆయనను ఎవరూ మార్చలేరు. అవినీతి పనులు వాళ్ళు చెయ్యరు. యోసేపుని పోతిఫర్ భార్య రోజు శోధిస్తుంది నాతో పాపం చేయమని. ఆయనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆయన పాపానికి ఒప్పుకోలేదండి. నీతిమంతుల చేతులు క్లీన్గా ఉంటాయి, మిస్టర్ క్లీన్. మనకు ఒక మాదిరిగా నీతి కాగడాలండి వాళ్ళు. నీతి సూర్యునిలాగా ఈ లోకంలో ప్రకాశించిన వాళ్ళు, రతన్ టాటా లాంటి వాళ్ళు. దేవుడు అలాంటి వాళ్ళని మళ్ళీ మనకి ఇవ్వాలి. మన్మోహన్ సింగ్ గారి లాంటి నీతిమంతులని, మదర్ తెరీసా లాంటి ఏంజిల్ ఆఫ్ మర్సీ, కరుణామయ్ దేవుడు మనకి ఇవ్వాలి. మన దేశము దేవుడు నాటిన నీతి వృక్షాలతో నింపబడాలన్నమాట. ఇంకా నెహిమియా, ఎజ్రా అండి, వీళ్ళిద్దరు. నెహిమియా గవర్నర్గా ఉంటాడు జూడాకి, ఆ తర్వాత ఎజ్రా ధర్మశాస్త్ర బోధకుడు. ఇది ధర్మాన్ని బోధిస్తుందండి, మతాన్ని బోధించదు. దేవుడు ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆయన ధర్మశాస్త్ర ప్రదాత, ధర్మాన్ని బోధిస్తుందన్నమాట. నెహిమియా గవర్నర్గా పనిచేస్తాడండి యూదా దేశానికి అన్నమాట. క్రీస్తుపూర్వం 445 నుంచి ఆయన చాలా సంవత్సరాలు గవర్నర్గా పనిచేస్తాడు. ఆ తర్వాత యెరూషలేం గోడలు తాను కూడా ప్రజలతో కలిసి కడతాడండి. ఒక నాయకుడు అంటే ఇతడే, యేసు ప్రభు లాంటి నాయకుడు. ఆయన లక్షణాలు ఈయనలో కూడా కనబడతాయి. ఒక 52 రోజులలో యెరూషలేం చుట్టూ గోడలు కడతారు. గవర్నర్గా ఆయన ప్రజలతో కలిసి పనిచేస్తాడనమాట. తర్వాత గవర్నర్ శాలరీ ఏది కూడా ఆయన పుచ్చుకోడండి. నెహిమియా 5వ అధ్యాయంలో 14 నుంచి 16 వరకు చూడండి. నాకు ముందున్న గవర్నర్స్ ప్రతిరోజు ప్రజల నుండి 40 వెండి నాణాలు వాళ్ళ భోజనానికి స్వీకరించేవాళ్ళు, కానీ ప్రజలే పేదలుగా ఉన్నారని నేను ఎప్పుడూ ప్రజల నుంచి ఏది కూడా తీసుకోలేదు. ఇంకా నా ఇంట్లోనే చాలామంది దాదాపు 150 చాలామంది భోంచేస్తారు నా సొంత ఖర్చులతో అని చెప్తాడండి. ఏది కూడా ఒక గవర్నర్గా నేను ప్రజల నుంచి ఏది కూడా తీసుకోలేదు. కానీ సొలొమోన్ రాజు మీరు చదివితే 1వ రాజులు 4వ అధ్యాయంలో 22 వచనాల నుంచి చదివితే ఆయనకి ఆయన భార్య పిల్లలకి ప్రతిరోజు ఇంత ఫుడ్ పంపించాలండి ప్రజలు. వాళ్ళు ఇంకా ఇట్లా అయిపోతారు తినడానికి ఏం లేకుండా ఆయనను పోషించి. ఎజ్రా బాబిలోనియాలో ఉంటాడండి. రాజు అర్తహషస్త రాజు వెండి బంగారు పాత్రలు అన్నీ కూడా ఇచ్చి యెరూషలేం దేవాలయంలో అప్పగించమంటే మీరు చదవాలి ఎజ్రా గ్రంథం 8లో 24 నుంచి 34 వరకు. అక్కడ అన్ని తూకం వేసి 10 మంది యాజకుల సమక్షంలో లెక్కలు రాసి 5 నెలలు ప్రయాణం చేసి 900 మైళ్ళు ఇక్కడ యెరూషలేం దేవాలయంలో అక్కడ రాసిన లెక్కల ప్రకారము ఇక్కడ యెరూషలేం దేవాలయంలో అధికారులకి సమర్పిస్తారండి. అది నీతి అన్నమాట. ఈ యాజకులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు, మీరు తోబిత్ గ్రంథం చూస్తే తోబిత్కి గబాయేల్ అనే స్నేహితుడు ఉంటాడు. ఆయన దగ్గర 10 సంచుల వెండి నాణాలు దాస్తాడు రాజు దగ్గర పర్చేసింగ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు. తర్వాత అనుకోకుండా దేవుని యొక్క పరీక్షలో భాగంగా ఆ తోబితు గుడ్డివాడైనప్పుడు కొడుకుని పంపిస్తాడనమాట. తన ఫ్రెండ్ చాలా దూరంలో ఉంటాడండి, మాదియా దేశంలో.
మా నాన్నగారు పంపించారు ఈ స్లిప్తో అని వాళ్ళు ఒక కాగితం రాసుకుంటారు. సగమేమో తోబిత్ పెట్టుకుంటాడు, సగం గబాయిల్ అనమాట. ఆ గబాయిల్ దగ్గర 10 సంచుల వెండి నాణాలు దాస్తాడు. తోబిత్ చెప్తాడు, ఈ కాగితంతో నేను ఎవరిని పంపించినా నా 10 సంచుల వెండి నాణాలు ఇవ్వమని. తోబిత్ ఇప్పుడు గుడ్డివాడయ్యాడు కాబట్టి తన కొడుకు తోబియాని పంపించినప్పుడు, యాక్చువల్గా తోబియా కూడా వెళ్ళాడండి, రఫాయిల్ దూత వెళ్తాడు. ఆ కాగితాన్ని చూపించినప్పుడు 10 సంచుల వెండి నాణాలు ఇస్తాడు. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆ సంచులకి వేసినటువంటి ముద్ర అంటే ల్యాక్ తోటి సీల్ చేస్తారు కదండి, ఎన్ని సంవత్సరాలైనా కూడా అవి అలాగే ఉండిపోయినాయంట. అంత నీతిమంతులుగా ప్రజలు జీవించారండి. మనము భూమికి ఉప్పు అంటే పచ్చళ్ళు, ఫుడ్ ఎట్లా ప్రిజర్వ్ చేస్తుందో మరి ఉప్పు, మనం కూడా నీతిని ప్రిజర్వ్ చేయాలండి. ఈ లోకంలో నీతి మన ఆస్తిగా ఉండాలి. నీతిమంతుల ఇల్లు ధననిధి అంటే నీతి అనే ధనాన్ని కలిగి ఉన్నారు. అందుకొరకే దేవుడు మనల్ని లోకంలో పంపించారు. దేవుడు ఎంత ప్రేమమయుడో, ఎంత నీతిమంతుడో అని లోకానికి చెప్పడం అన్నమాట మన జీవితం ద్వారా. ఇదే ప్రార్థన, ఇదే సువార్త. వేరే నోటితోటి అరిచే అవసరమే లేదు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. నీవు నీతి సూర్యుడు, ప్రేమమయుడు, కరుణామయుడు ప్రభా, క్షమాకరుడవు నాయన, న్యాయవంతుడవు ప్రభా. ఈ 5 లక్షణాలు మాలో ఉండాలంటే మీరు మాలో జీవించండి ప్రభా. మేము మీ బిడ్డలుగా మిమ్మల్ని మా హృదయంలో కలిగి ఉండి మీ నీతి రాజ్యాన్ని, మీ ప్రేమ రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి మమ్మల్ని వాడుకోండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీతిగా జీవించడమే ప్రార్థన అండి. అదే మనము దేవునికి సాక్షిగా జీవించడం అంటే, దేవుని పిల్లలుగా నీతిగా మనం జీవించాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.